అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ కన్నుల్లో నీ రూపమే 38వ భాగం. అరవింద్ ఇంట్లోకి వెళ్ళేసరికి శేఖర్ ఆందోళనగా ఉన్నాడు. మహతి ఏడ్చేసేలా ఉంది. అరవింద్ని చూసేసరికి మహతికి కొంచెం ధైర్యంగా అనిపించింది. అరవింద్ తిన్నగా సుహా ఉన్న గదిలోకి వెళ్ళాడు. మొహమంతా పాలిపోయి పెదాలు ఎండిపోయి జీవం లేనట్టు మంచం మీద పడున్నాడు సుహా. మంచం చుట్టూ డాక్టర్ రాజ్గోపాల్ గ్రూప్ ఉంది. సుహా పరిస్థితి మరీ దిగజారిపోయిందని అర్థమైంది. అరవింద్ కంగారు పడిపోయాడు. ఏమైంది? ఏం జరిగింది? కంగారుగా అడిగాడు అరవింద్. మధ్యరాత్రిలో ఒక్కసారిగా 104 డిగ్రీస్ ఫీవర్ వచ్చింది. అప్పటినుంచి తగ్గట్లేదు. ఇదివరకు ఎలాంటి పరిస్థితి వచ్చిందో అలానే ఉంది. డాక్టర్ రాజ్గోపాల్ చెప్పాడు. ఇంతగా పెరిగే వరకు ఏం చేస్తున్నారు అంటూ తల్లి తండ్రి వైపు చూశాడు అరవింద్. ఇద్దరూ తలదించుకున్నారు. మిస్టర్ అరవింద్, ఇలా ప్రతి 6 నెలలకొకసారి వస్తుంది. దీనికి మెడిసిన్స్ ట్రీట్మెంటు లేదు అని రాజ్గోపాల్ చెప్తూ ఉండగా మహతి మధ్యలో ఏడుస్తూ, నా సుహాకి దిష్టి తగిలింది. ఇంట్లో ఏదో చెడు శక్తి ఉంది. అందుకే ఎవరినన్నా పిలిపించి దాన్ని తరిమేద్దామంటే వినరు అంటూ శేఖర్ వైపు చూసి ఏడుస్తుంది. మరేం చేద్దామంటారు? తల్లి వైపు విసుగ్గా చూస్తూ డాక్టర్ని అడిగాడు అరవింద్. మనకి సుహా ఇంపార్టెంట్ కాబట్టి ఒకసారి మిస్ మేఘనాని పిలిస్తే మంచిదనుకుంటున్నాను. రాజ్గోపాల్ శేఖర్ వైపు ఇబ్బందిగా చూస్తూ అన్నాడు. ఆ మాట వినగానే శేఖర్కి కోపం వచ్చింది. 6 నెలల క్రితం వచ్చినప్పుడు తగ్గిందిగా, అలాగే ఇప్పుడు కూడా తగ్గుతుంది. పిల్లలకిది చాలా సాధారణం. డాక్టర్ వైపు సీరియస్గా చూస్తూ అన్నాడు శేఖర్. నాకు పిలవాలనే ఉంది, కానీ సుహాని చూసి తట్టుకోగలదో లేదో భయంగా ఉంది. సుహాతో పాటు తనకు కూడా ఏదైనా అయితే? అరవింద్ అనగానే, ఇంతకు మించి ఏదైనా ఆప్షన్ ఉందా మనకి? డాక్టర్ అనుమానంగా అన్నాడు. అరవింద్ భారంగా నిట్టూర్పు వదిలి మేఘనాకి కాల్ చేశాడు. అరవింద్, సుహా ఎలా ఉన్నాడు? కంగారుగా అడిగింది మేఘన. లోపలికి రా. ఆహా, నేనే వస్తున్నాను, అక్కడే ఉండు అంటూ అరవింద్ తండ్రిని దాటుకుని బయటికి వెళ్ళాడు. అరవింద్ బయటకొచ్చేసరికి అప్పటికే మేఘన పరిగెత్తుకుంటూ ఇంటివైపు వచ్చింది. మాట్లాడకుండా చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్తున్నాడు అరవింద్. సుహా పరిస్థితి అర్థం కాక మేఘనాకి భయంగా ఉంది. ఈ అమ్మాయిని ఇప్పుడెందుకు తీసుకొస్తున్నావు? బయటికి పంపించేయి. సుహా పరిస్థితి బానే ఉంది. జ్వరం తగ్గిపోతుంది. ఈ అమ్మాయి రావటం నాకిష్టం లేదు. శేఖర్ కోపంతో గట్టిగా అరుస్తున్నాడు. అరవింద్ మేఘన చెయ్యి వదల్లేదు. ఇంకా గట్టిగా పట్టుకొని శేఖర్ని చూస్తూ లోపలికి తీసుకెళ్లి గదిలో వదిలాడు. అరవింద్ ఊహించినట్టు మేఘన డీలా పడిపోయి ఏడ్చేయలేదు. చిన్నగా సుహా దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళి తన మీద కప్పిన బెడ్షీట్ని తీసి నెమ్మదిగా భుజాన వేసుకుంది. బయటుండి శేఖర్ అరుస్తూనే ఉన్నాడు. ఆ మాటలేవి మేఘనాకి వినపడట్లేదు. సుహా ఒక్కడే కనిపిస్తున్నాడు. డాక్టర్ అరవింద్ దగ్గరకొచ్చి, సుహాకి అమ్మ ప్రేమ తెలీదు, తల్లి స్పర్శ తెలీదు, ఆ గుండె చప్పుడు తెలీదు. అవన్నీ మేఘన ఇవ్వగలుగుతుంది. వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధమే సుహాని కోలుకునేలా చేస్తుంది. అరవింద్కి ధైర్యం చెప్పాడు డాక్టర్ రాజ్గోపాల్. మేఘన సుహాకిష్టమైన పాట పాడుతూ అటూ ఇటూ తిరుగుతుంది. అలా ఓ పావుగంట తర్వాత కానీ సుహా వనకటం తగ్గలేదు. డాక్టర్కి అరవింద్కి కొంచెం ధైర్యం వచ్చింది. శేఖర్కి ఇదంతా చూస్తుంటే విసుగ్గానే ఉంది. కానీ సుహా పరిస్థితి చూసి మాట్లాడకుండా కూర్చున్నాడు. మేఘన కొంచెం ఇబ్బందిగా నడవటం అరవింద్ గమనించాడు. మేఘన దగ్గరికెళ్ళి 2 భుజాల మీద చేతులు వేసి నెమ్మదిగా తీసుకొచ్చి మంచం మీద కూర్చోపెట్టాడు. ఎందుకలా చేస్తున్నాడో మేఘనాకి అర్థం కాలేదు. తనే స్వయంగా కింద కూర్చొని మేఘన కాళ్ళకు ఉన్న షూ తీసి పక్కన పెట్టాడు. మేఘన ఆశ్చర్యంగా చూస్తుంది. అంతకు మించి ఆశ్చర్యంతోటి అక్కడున్న డాక్టర్లు చూస్తున్నారు. డాక్టర్ రాజ్గోపాల్కి అరవింద్ మేఘన విషయంలో కంగారు పట్టం తెలుసు. కానీ ఇప్పుడు ఎందుకిలా చేస్తున్నాడో అర్థం కాలేదు. శేఖర్కి తన ఇంటి పరువు పోతున్నట్టు అరవింద్ని ఏమీ అనలేక కళ్ళెర్ర చేసి కోపంగా కూర్చున్నాడు. మేఘన వెనకాల దిండుని సర్ది కాళ్ళని లేపి మంచం మీద పెడుతూ, ఫ్లైట్ జర్నీ చెయ్యగానే డైరెక్ట్గా ఇక్కడికే వచ్చావు. నీకు కూడా కొంచెం రెస్ట్ కావాలి. సుహానెత్తుకొని కాసేపు వెనక్కి వాలి పడుకో. నీకు కాస్త హాయిగా ఉంటుంది అంటూ మేఘనాకి సుహాకి బెడ్షీట్ కప్పాడు అరవింద్.
మేఘనాకి చుట్టూ ఉన్న వాళ్ళ చూపులు బాణాల్లా గుచ్చుకున్నట్టు ఉంది. ముఖ్యంగా శేఖర్ చూపులు డైరెక్ట్గా చంపేసేలా చూస్తున్నాయి. మిస్టర్ అరవింద్, ఏదైనా సీరియస్ అనిపిస్తే కాల్ చేయండి, రేపొస్తాము చెప్పి డాక్టర్లు వెళ్ళిపోయారు. మహతి శేఖర్ అక్కడే ఉండటంతో నిద్రపోవటానికి మేఘనాకి ఇబ్బందిగా అనిపించింది. అమ్మా, సుహా గాఢ నిద్రలో ఉన్నాడు, ఇప్పట్లో లేవడు. మీరు కూడా వెళ్ళండి, ఏదైనా ఉంటే పిలుస్తాను. అరవింద్ చెప్పగానే మహతి సరే అంటూ కదిలింది. శేఖర్ మహతిని పక్కకి లాక్కెళ్ళాడు. నీకేమైనా మతిపోతుందా? ఆ అమ్మాయి సుహానే కాదు, అరవింద్ని కూడా కంట్రోల్లో పెట్టుకుంది. వాడు చెప్పగానే తలూపుకుంటూ బయటకొచ్చేయడమేనా? శేఖర్ మహతిని గట్టిగా అరిచాడు. అదేదో నా మీద అరవటం ఎందుకు? అరవింద్తోనే డైరెక్ట్గా అనొచ్చు కదా. 2 రోజుల నుండి చూస్తున్నాము. సుహా ఆరోగ్యంలో ఏదైనా మార్పుందా? ఆ అమ్మాయి వచ్చాక గాఢంగా నిద్రపోతున్నాడు. మనకు కావలసింది సుహా ఆరోగ్యం. అయినా ఆ అమ్మాయి వల్ల అంతా మంచే జరుగుతుందంట, అంబికాదేవి చెప్పింది. ఆ రోజు మీకన్నీ చెప్పాను కానీ మేఘన గురించి చెప్పలేదు. ఆ అమ్మాయిని అరవింద్కిచ్చి చేస్తే అంతా మంచే జరుగుతుందంట. అరవింద్ జాతకం ఆ అమ్మాయి జాతకం కలిసింది. ఇద్దరూ కలిస్తే అరవింద్ జీవితం సంతోషంగా ఉంటుంది. పిల్లలతో ఇల్లు కలకలలాడుతుందని అంబికాదేవి చెప్పింది అంటూ అక్కడ జరిగింది వివరించింది మహతి. నీకు పిచ్చెక్కింది అంటూ శేఖర్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. గదిలో మేఘనా కళ్ళు కొంచెంగా మూతపడుతూ ఉన్నాయి. కానీ సుహాకి ఏమవుతుందో అన్న భయం వల్ల పూర్తిగా నిద్రలోకి వెళ్ళలేకపోతుంది. మేఘనా, చాలా అలసిపోయావు, కాసేపు పడుకో, నేనిక్కడే ఉంటాను కదా, ఏదైనా అయితే లేపుతాను అంటూ మేఘనా దగ్గరకొచ్చి జుట్టుని సరిచేసి నుదురు మీద చిన్నగా ముద్దిచ్చాడు. మేఘనాకి మత్తు వదిలింది. పెద్దగా కళ్ళు తెరిచింది. రాక్షసుడు నిద్రపొమ్మంటున్నాడా? ఉన్న నిద్ర కూడా పోగొట్టాడా? తిట్టుకుంటూ అరవింద్ని చూసింది. సారీ, నిన్నిబ్బంది పెడుతున్నాను కదా. ప్రేమనెలా చూపెట్టాలో తెలీదు, నాకు పదాలు రావు అంటూ ముందుకి వంగుని బుగ్గ మీద 1 నిమిషం పాటు గట్టిగా ముద్దిచ్చాడు. మేఘనా కళ్ళు పూర్తిగా తెరుచుకున్నాయి. నిద్రమత్తు మొత్తం వదిలిపోయింది. ఎప్పటికైనా సుహాకి తల్లివి నువ్వే, నా భార్యవి నువ్వే అంటూ చిన్నగా చెవిలో చెప్పి కిటికీ దగ్గర కుర్చీలో కూర్చున్నాడు అరవింద్. మేఘన అలానే చూస్తూ ఉండిపోయింది. ఎప్పుడు పెట్టే ముద్దుకి ఇప్పుడు పెట్టే ముద్దుకి తేడా ఉంది. మేఘనాకి మాత్రం ఒకటే వినపడింది, సుహాకి తల్లివి నువ్వే. పదే పదే సుహాకి తల్లిని నేనే అనుకుంటూ నెమ్మదిగా నిద్రలోకి వెళ్ళిపోయింది మేఘన. సుహాకి ఏమవుతుందోనని కలతగానే నిద్రపోయింది మేఘన. సుహా అంటే మేఘనాకి చాలా ఇష్టం. నేనే తన కన్న తల్లిని ఎందుకు అవ్వలేదు? లేదు, ఎప్పటికైనా సుహా నా సొంతం. కలత నిద్రలో కూడా మనసు చెప్పే మాటని వింటూ ఉంది మేఘన. 1 గంట తర్వాత మేఘనాకి మెలకువ వచ్చింది. వెంటనే సుహా నుదుటి మీద చెయ్యేసి చూసింది. కాస్త చల్లబడింది. మెడలోని వీపు మీద చెమట పట్టడం మొదలయింది. మేఘన అలికిడి విని అరవింద్ దగ్గరకొచ్చాడు. అరవింద్, సుహాకి జ్వరం తగ్గిపోయింది. కాసేపైతే స్పృహలోకి కూడా వస్తాడేమో. చూడండి, నా డ్రెస్ని ఎంత గట్టిగా పట్టుకొని పడుకున్నాడో అంటూ సుహా కదిలే వేళ్ళని చూపెట్టింది మేఘన. అరవింద్కి మనసు కుదుటపడింది. వెంటనే డాక్టర్కి ఫోన్ చేసి పిలిచాడు. డాక్టర్ రాజ్గోపాల్ రావటంతోనే సుహా చేతి కింద థర్మామీటర్ పెట్టి టెంపరేచర్ చెక్ చేశాడు. 100 డిగ్రీస్ ఉంది. చాలా వరకు కంట్రోల్కి వచ్చింది. అయినా కూడా ఇంకా తగ్గాలి. 2 రోజుల నుంచి సరిగ్గా ఏమీ తినలేదు కాబట్టి నీరసంగా కూడా ఉంటాడు. కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి. మేఘన, మీరు కొన్ని రోజులు సుహాతో ఉంటే మంచిది చెప్తూ వెనక్కి తిరిగాడు డాక్టర్. సుహాకి జ్వరం తగ్గిందని తెలిసి మహతి శేఖర్ పరుగున వచ్చారు. రాజ్గోపాల్ అన్న మాట విని వెంటనే శేఖర్, జ్వరం తగ్గిందంటున్నారు కదా, ఇంకా అమ్మాయిని ఇబ్బంది పెట్టడం ఎందుకు? మహతి, ఆ అమ్మాయికి ఏదైనా బహుమతి ఏర్పాటు చెయ్యి. అమ్మ మేఘన, నువ్వు మా వల్ల చాలా ఇబ్బంది పడ్డావు. మాకు చేసిన సహాయానికి తగిన ఫలితం అందిస్తాము. నీకెన్నో పనులుండుంటాయి, అవన్నీ మానుకోవడం కష్టం కదా. నీకు కార్ని అరేంజ్ చేస్తాను, వెంటనే బయలుదేరు. శేఖర్ ఈ ఇంటి అమ్మాయివి కాదు అని గుర్తు చేస్తూ మాట్లాడాడు. మేఘనాకి సుహాని విడిచిపెట్టి వెళ్ళాలని లేదు. గట్టిగా పట్టుకుంది. అరవింద్ వైపు చూసింది. ఏటో చూస్తూ నిల్చున్నాడు అరవింద్. మేఘన గుండె చాలా బరువుగా మారింది. కదలపోతూ అమ్మా అంటూ చిన్నగా అరిచింది.
సుహాకేమైనా అయిందా? రాజ్గోపాల్ కంగారుగా అడిగాడు. ఏమైంది అంటూ మహతి భయంగా చూసింది. అరవింద్ ఏమీ మాట్లాడకుండా వచ్చి షర్టు చేతులు మడిచి మేఘన మీదున్న బెడ్షీట్ని పక్కకి జరిపి కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. ఒక్కో వేల్ని పట్టుకొని నెమ్మదిగా మేఘన పాదాల్ని మసాజ్ చేస్తూ, చాలాసేపటి నుంచి కదలకుండా ఉన్నావు, కాళ్ళు బాగా తిమ్మిరెక్కుంటాయి అంటూ చుట్టూ ఉన్న వాళ్ళని పట్టించుకోకుండా తను చేసే పని మీద దృష్టి పెట్టాడు అరవింద్. మేఘన చుట్టూ ఉన్న వాళ్ళని ఇబ్బందిగా చూసింది. డాక్టర్లు, సర్వెంట్స్ అయితే నోరు తెరుచుకుని చూస్తున్నారు. ఒక కంపెనీకి సీఈఓ, ఏ ఎమోషన్స్ లేని సీఈఓ షర్టు చేతులు మడిచి మేఘన పాదాల దగ్గర కూర్చుని ఒత్తటం సర్వెంట్స్కి భూమి గుండ్రంగా కాకుండా వంకర టింకరుగా తిరుగుతుందేమో అనిపించింది. తర్వాత అర్థమైంది, అక్కడే ఉండి చూస్తే వాళ్ళ యజమాని శేఖర్ తిడతాడని వాళ్ళే అటూ ఇటూ తిరుగుతూ అరవింద్ వైపు తొంగి చూస్తూ ఉన్నారు. ప్లీజ్ అరవింద్, ఆపేసేయ్, అందరూ చూస్తున్నారు, రాక్షసుడా అంటూ మనసులోనే తిట్టుకుంటుంది మేఘన. మేఘన మనసు చేసే కంప్లైంట్స్ని అరవింద్ ఏమీ పట్టించుకోవట్లేదు. నిజానికి అరవింద్ చేసిన మసాజ్ వల్ల మేఘనాకి రిలీఫ్గా అనిపించింది. ఇప్పుడెలా ఉంది అడిగాడు అరవింద్. ఆలస్యం చేయకుండా బాగుంది అన్నట్టు మేఘన తలూపింది. పక్కకి తిరిగి శేఖర్ని చూసింది. దేశానికి ద్రోహం చేసినట్టు, ప్రళయానికి కారణమైనట్టు చూస్తున్నాడు. అరవింద్ లేచి మేఘన మీది బెడ్షీట్ని సరిచేసి తన వెంట్రుకల్ని సరిచేస్తూ చిన్న పోనీటైల్ వేశాడు. అరవింద్కి మేఘన అంటే ఇష్టమని తెలుసు, కానీ పబ్లిక్గా ఇంతమంది ముందు అంత ప్రేమని చూపిస్తాడని అనుకోలేదు రాజ్గోపాల్. అసలు వాడేం చేస్తున్నాడో వాడికి అర్థమవుతుందా? మహతి వైపు తిరిగి గట్టిగా అరిచాడు శేఖర్. మనకిప్పుడు సుహా ఇంపార్టెంట్. అయినా ఒక మనిషి మీద ప్రేమ పెరిగినప్పుడు జాగ్రత్త కూడా పెరుగుతుంది, దాంట్లో తప్పేముంది అంటూ మహతి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ రెండో రోజు ఉదయం సుహాకి జ్వరం పూర్తిగా తగ్గిపోయింది. కానీ నీరసంగానే ఉన్నాడు. మేఘనాని పట్టుకొని వదలట్లేదు. మహతి, ఇంకా సుహాని తీసుకో, అమ్మాయికి టైం అవుతుందేమో, బయలుదేరుతుంది అన్నాడు శేఖర్. మహతి వచ్చి సుహాని తీసుకోబోతుండగా అరవింద్ వచ్చాడు. మేఘన సుహాని అరవింద్కి కూడా ఇవ్వటానికి ఇష్టపడలేదు. గట్టిగా పట్టుకుంది. మనసులో సుహా నా సొంతం అని పదే పదే అనుకుంటూ దాన్నే బయటకంది. ఆ మాట వినగానే అరవింద్ కళ్ళల్లో మెరుపొచ్చింది. శేఖర్కి కోపం వచ్చింది. మేఘన, నేనున్నాను కదా, వెంటనే ఇచ్చేస్తాను, ఒకసారి నాకివ్వు సుహాని అంటూ మేఘన నొప్పించి అరవింద్ సుహాని ఎత్తుకున్నాడు. మేఘన సుహానే చూస్తూ ఉంది. వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటారు అన్న ఉద్దేశంతో మేఘన బయటికి రాబోయింది. అరవింద్ మరో చేత్తో మేఘన ఆపాడు. అమ్మా, నాన్న ఇన్ని రోజులు సుహాని జాగ్రత్తగా చూసుకున్నారు. ఇప్పుడు ఇంటికి తీసుకెళ్తాను. నాకు ఈ మధ్య కొంచెం వర్క్ తక్కువగానే ఉంది. సంజయ్ కూడా తిరిగొస్తున్నాడు. అరవింద్ చెప్తుండగా భుజం మీదున్న సుహా వెనకాల ఉన్న మేఘనాని చిన్నగా కళ్ళు తెరిచి చూస్తున్నాడు. మేఘనాకి ప్రాణం లేచొచ్చింది. అరవింద్ మాటలకి శేఖర్ కోపం అగ్నిపర్వతం బద్దలైనట్టు అయింది. అంటే ఇప్పుడు వాడిని మా దగ్గర నుండి తీసుకెళ్ళిపోదామనుకుంటున్నావు? సుహా మాకు మనవడు, వాడిని దూరంగా తీసుకెళ్లే హక్కు నీకు లేదు అరుస్తున్నాడు శేఖర్. అరవింద్, మేం మంచిగా చూసుకోలేదనుకుంటున్నావా? ఎంత జాగ్రత్తగా చూసినా పిల్లలకి ఎప్పుడూ ఏదో ఒకటవుతుంది. అందులోనూ సుహా ఆరోగ్యం బాలేదు కదా. పోనీ ఒక 2 రోజుల తర్వాత తీసుకెళ్ళు, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు మహతి బతిమలాడింది. అరవింద్ ఏమీ మాట్లాడలేదు. తన నిర్ణయంలో మార్పు లేదు అన్నట్టు అలాగే నిల్చున్నాడు. శేఖర్ మేఘనాని అరవటం మొదలెట్టాడు. నువ్వే నా మనవడిని దొంగిలించడానికనొచ్చావు. మనవడి ద్వారా నా కొడుకుని తీసేసుకుంటున్నావు. నువ్వు మంచిదానివి కాదు, రాక్షసివి. అరవింద్, నువ్వు బాగా ఆలోచించు. 2 సంవత్సరాల క్రితం ఇలా జరగటం వల్లే సుహా ఇలా అయ్యాడు. అరవింద్ వైపు తిరిగి కోపంగా అన్నాడు. నాన్న, అప్పుడు పరిస్థితులు వేరు, ఈ అమ్మాయి పూర్తిగా వేరు. మేఘన వచ్చిన తర్వాత సుహాలో ఎంత మార్పు వచ్చిందో మీరు చూస్తున్నారుగా. అరవింద్ అంటూ ఉండగా తనకి దగ్గరగా ఆంటీ అని చిన్నగా పిలిచినట్టు వినిపించింది. అరవింద్తో సహా అందరూ షాక్ అయ్యారు. 2 సంవత్సరాల క్రితం విన్న గొంతు, మళ్ళీ ఆ గొంతుని వినగలనా అనుకున్నాడు అరవింద్. సుహా పెదాలు విప్పి మాట్లాడాడు. ఆంటీ అని పిలుస్తున్నాడు. శేఖర్, మహతీలు చాలా ఆశ్చర్యపోయారు.
అరవింద్కి ప్రపంచమంతా ఒక నిమిషం ఆగిపోయినట్టు అనిపించింది. సుహాని ముందుకి తీసుకుని చూశాడు. సుహా, ఏమన్నావ్ అంటూ ఆనందంగా అడిగాడు. సుహా కళ్ళు తెరిచాడు కానీ మళ్ళీ ఏమీ మాట్లాడలేదు. వెంటనే మేఘనా వైపు చేతులు చాచాడు. మేఘన ఎత్తుకుంది. ఏమండి? సుహా మాట్లాడాడు. విన్నారా? మహతి ఆనందంగా శేఖర్ వైపు తిరిగి అంది. ఆ, అమ్మ మేఘన, నీకివ్వాల ఎక్కువ పని లేకపోతే ఇంకాసేపు ఇక్కడే ఉండు. కావాలంటే మరో 2 రోజులు అంటూ ఉండగా సర్వెంట్ మనీ వచ్చి, సార్, మేడంని తీసుకెళ్లడానికి డ్రైవర్ వచ్చాడు అంటూ శేఖర్కి చెప్పింది. శేఖర్ మనీ మీద పిడుగు పడ్డట్టు కోపంగా చూశాడు. నువ్వు కిచెన్లోకెళ్ళి నీ వంట ఏర్పాట్లు చూడు అంటూ గట్టిగా అరిచాడు. అప్పటి వరకు జరిగిన గొడవని మర్చిపోయి డైనింగ్ టేబుల్ మీద 2-3 రకాల టిఫిన్లు ఏర్పాటు చేశారు. సుహా ఇప్పుడు కళ్ళు తెరిచి మేఘనాని చూస్తూ నవ్వుతున్నాడు. క్యూటీపై, నువ్వివ్వాల సాఫ్ట్ ఫుడ్డే తినాలి. పాలు బ్రెడ్డు తిను. నీకు చాలా బలమొచ్చాక ఆడుకోవడానికి వెళ్దాం అంటూ మాటలు చెప్తూ పాలు బ్రెడ్ తినిపించింది మేఘన. ఆ తర్వాత సుహా మాట్లాడతాడేమోనని శేఖర్, మహతి ఎదురుచూశారు. కానీ సుహా పెదాలు విప్పలేదు. అమ్మా, 2 సంవత్సరాల తర్వాతైనా మాట్లాడాడు. ఎప్పుడు ఒత్తిడి తీసుకురాకండి, చిన్నగా మాట్లాడతాడు. ఇక మేం బయలుదేరుతాం అంటూ అరవింద్ సుహానెత్తుకుని మేఘన భుజం మీద చెయ్యేశాడు. మహతి ఇంకా ఏమీ మాట్లాడలేకపోయింది. శేఖర్కి కోపంగానే ఉన్నా రెట్టించదలుచుకోలేదు. వాడికి ప్రేమతో కళ్ళు మూసుకుపోయినాయి అంటూ అక్కడి నుండి లేచి లోపలికి వెళ్ళిపోయాడు శేఖర్. ముగ్గురు వచ్చి కారులో కూర్చున్నారు. మేఘనాకి పులిగుహలో నుంచి బయటపడ్డట్టు ఉంది. ఇప్పుడు పర్వాలేదు. అరవింద్ దగ్గరుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి సుహాని కలవచ్చు అని మనసులోనే అనుకుంటూ సుహాని గట్టిగా పట్టుకుని కూర్చుంది. సాయంత్రం అయ్యే వేళకి మేఘనాని అపార్ట్మెంట్ దగ్గరికి తీసుకొచ్చాడు. మేఘన చాలా కష్టంగా, బలవంతంగా సుహాని కారులో కూర్చోపెట్టి తను దిగబోయింది. ఏంటి, సుహాని తీసుకెళ్ళవా అడిగాడు అరవింద్. మేఘన ఆశ్చర్యంగా చూసింది. కారు దిగొచ్చి సుహాని మేఘన చేతిలో పెడుతూ, సుహా నీ సొంతం. నువ్వు సుహాని దొంగలించట్లేదు, నేనే ఇచ్చేస్తున్నాను. మేఘనకు ఆ మాట కలలో వినిపించినట్టు 2-3 సార్లు వినిపిస్తుంది. సుహాకైతే తండ్రిని విడిచిపెడుతున్న బాధే లేదు. ఆనందంగా నవ్వుతూ మేఘనాని కరుచుకుపోయాడు. నిజంగా సుహాని నాకిచ్చేస్తున్నారా? ఆశ్చర్యపోయింది మేఘన. సుహా పక్కనే ఉండి అవును అనమని తల ఊపుతూ ఉన్నాడు. నమ్మట్లేదా అంటూ సుహానెత్తుకుని మేఘన అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చాడు అరవింద్. వెనకాలే వచ్చిన మేఘన ఇంకా ఆశ్చర్యంగానే చూస్తుంది. లాక్ ఓపెన్ చేయవా, ఇంట్లోకి వెళ్ళొద్దా అడిగాడు అరవింద్. ఇదిగో ఇప్పుడే తీస్తున్నాను. సంతోషంతో గాల్లో తేలుతున్నట్టు లాక్ తీసి డోర్ ఓపెన్ చేసింది మేఘన. ఇదిగో నీ సుహా, నీకింకా వర్క్ స్టార్ట్ అయ్యేసరికి 2.5 months అయినా పడుతుంది కదా. నీకు ఇబ్బంది లేనంత వరకు నీ దగ్గరుండని. మధ్యలో ఏదైనా వర్క్ వచ్చిందనుకో నా దగ్గర విడిచిపెట్టు. లేదు సుహా ఇంట్లోనే ఉంటాను అంటే రామయ్యని పంపిస్తాను, ఇక్కడే ఉంటాడు. అరవింద్ చెప్తుంటే మేఘన ఓ అద్భుతంలా వింటుంది. 2.5 నెలలే అనేసరికి సుహాకి కోపం వచ్చింది. కిందకి వంగి సుహాని చూస్తూ, సుహా, నువ్వివ్వాల్టి నుంచి ఇక్కడే ఉంటున్నావు. ఆంటీని విసిగించకు. ఆంటీ చెప్పిన మాట వినాలి, బాగా తినాలి. బీ ఏ గుడ్ బాయ్, ఓకే? వెళ్ళొస్తాను చెప్తూ వెళ్ళబోయాడు అరవింద్. మేఘన కంగారు పడిపోయింది. అరవింద్, ఆగండి. అరవింద్ ఏంటి అన్నట్టు వెనక్కి తిరిగి చూశాడు. మేఘన తలగొక్కుంటూ, అది చిన్నపిల్లల్ని ఒంటరిగా ఎప్పుడూ చూసుకోలేదు. ఇదే మొదటిసారి కదా. ఈ ఒక్క రాత్రికి మీరుంటే అంటూ మొహమాటంగా అడిగింది. అరవింద్కి మేఘన పరిస్థితి అర్థమైంది. సరే అన్నాడు. సుహాకి కోపం వచ్చింది. ఆంటీతో ఒక్కడే ఉందామనుకుంటే తండ్రి కూడా ఉంటున్నాడని. సుహా ఎందుకలా కోపంగా చూస్తున్నాడో అరవింద్కి అర్థమైంది. మీరు సుహా దగ్గరే ఉండండి, ఇంతవరకు గెస్ట్ రూమ్ ఎవరూ వాడలేదు, కొంచెం సర్దేసి వస్తాను అంటూ లోపలికెళ్ళింది మేఘన. అరవింద్ సుహాని తీసుకుని సోఫాలో కూర్చుంటూ, మీ ఆంటీ ప్రేమ నీకే కాదు, నాకు కావాలి. ఇద్దరం కోఆపరేట్ చేసుకుంటేనే ఇద్దరం షేర్ చేసుకోగలుగుతాం, లేదంటే ఇంటికి తీసుకెళ్ళిపోతాను. సుహా ముక్కు పట్టుకుని ఊపుతూ నవ్వుతూ బెదిరించాడు అరవింద్.
మేఘన పావుగంటలో డిన్నర్ రెడీ చేసింది. అరవింద్ సుహా ఫ్రెష్ అప్ అయ్యి సుహాకి సంబంధించిన సామాన్లన్నిటినీ ప్యాలెస్ నుండి మేఘన ఇంటికి మార్పించాడు అరవింద్. డిన్నర్ చేశాక అరవింద్ తన గదిలోకి వెళ్ళిపోయాడు. సుహాన్ ఎత్తుకుని నెమ్మదిగా నిద్రపుచ్చింది మేఘన. ఆ రూమ్ అరవింద్కి పూర్తిగా కొత్త. ఎలా ఉన్నాడో చూడటానికి మేఘన తలుపుని తట్టింది. లోపల నుండి ఎటువంటి శబ్దం లేదు. చిన్నగా తలుపు తీసి చూసింది. అరవింద్ మంచం మీదే కూర్చొని చిన్నగా నిద్రలోకి జారుకున్నాడు. పక్కనే ల్యాప్టాప్ ఆన్లో ఉంది. వర్క్ తక్కువగా ఉందని అబద్ధం చెప్పాడు. సంజయ్ కూడా లేడు. ఇప్పుడు పని రెండింతలయ్యుంటుంది. సుహా జ్వరంతో ఉన్నా సరే నన్నంత రాత్రివేళ తీసుకెళ్లడానికి వచ్చాడు. రాక్షసుడు బాగా అలసిపోయాడు అని చిన్నగా లోపలికొచ్చి ల్యాప్టాప్ ఆఫ్ చేసి పక్కన పెట్టింది. అరవింద్ కోటు తీసి హ్యాంగర్కి తగిలిస్తూ డిమ్ లైట్ వేసి అరవింద్ని మంచం మీద సరిచేయబోయింది. అరవింద్ మీద నుండి లేవబోతుంటే మొహం చాలా తేటగా కనిపించింది. అరవింద్ అసలు రూపమిది. ఎంత అందంగా ఉన్నాడు. చందమామ కంటే అందంగా. కానీ అందర్నీ భయపెడుతున్నట్టు ఎప్పుడూ కోపంగా ఉంటాడు అని ఆలోచిస్తూ ఒక్కసారిగా స్పృహలోకొచ్చింది మేఘన. అప్పటికే అరవింద్కి చాలా దగ్గరగా ఉంది. తన జుట్టు అరవింద్ భుజాల మీదుగా పరుచుకునుంది. ఒక్కసారిగా ఉలిక్కిపడినట్టు లేచి గబగబా అడుగులు వేసుకుంటూ రూమ్ నుండి బయటికి పరిగెట్టింది మేఘన. అరవింద్ కళ్ళు చిన్నగా తెరిచి చూశాడు. నిజానికి అరవింద్కి చాలా వర్క్ ఉంది. కాసేపు పడుకుందామని 2 నిమిషాలు కళ్ళు మూశాడు. చిన్నగా నిద్రలోకి వెళ్ళిపోయాడు. అందమైన కల రావటం మొదలయింది. కళ్ళు తెరవాలనిపించలేదు. తనకి ఎంతో ఇష్టమైన మనిషి దగ్గరగా వచ్చి కోటు తీసినట్టు మంచి పెర్ఫ్యూమ్ వాసనేదో తనకి చాలా దగ్గరగా వచ్చింది. తన ఒంటిని చుట్టుముట్టిన సువాసన మత్తులో ఉండగా పేదాలకేదో చల్లగా తాకింది. అడుగుల చప్పుడుకి వెంటనే మెలకువ వచ్చింది అరవింద్కి. అది కల కాదని నిజమే అని అర్థమైంది. వెంటనే లెగిసి కూర్చున్నాడు. మేఘన తనంతట తను ముద్దివ్వడానికొచ్చిందా? అంతగా ఇష్టపడిన తన్ని వెనక్కి లాగేదేంటి? అరవింద్ ఆలోచిస్తూ ఉన్నాడు. కానీ మేఘన ముద్దు స్పర్శ నుంచి బయటపడలేకపోతున్నాడు. 2 సార్లు స్నానం చేస్తే గాని ఈ పిల్ల పెట్టిన వేడి తగ్గదు అనుకుంటూ బాత్రూం వైపు కదిలాడు అరవింద్. మేఘన గది నుండి బయటికి వెళ్తూనే తిన్నగా బాల్కనీలోకి పరిగెట్టింది. దేవుడా, ఏం చేస్తున్నాను? అతను దగ్గరకొస్తే వద్దంటాను. పడుకున్నాక అడ్వాంటేజ్ తీసుకుంటున్నానా? కానీ ఈ క్యాబేజ్ ఎందుకింత టేస్టీగా ఉన్నాడు? అందంగా నన్ను ప్రేమగా టార్చర్ పెడుతూ అని తన్ని తానే తిట్టుకుంటుంది మేఘన. ఇంతలో తన పాకెట్లో ఉన్న ఫోన్ రింగ్ అయింది. మెసేజ్ వచ్చింది. అక్కా, లెగిసే ఉన్నావా? సోనీ పంపించింది. లెగిసే ఉన్నాను. ఏదైనా ఇంపార్టెంటా? రిప్లై పంపించింది మేఘన. నీతో బాస్ ఆర్గ్యుమెంట్ పెట్టుకుందామనుకుంటున్నాడు. సోనీ మెసేజ్ చూసి, నాతో ఆర్గ్యుమెంటా? నేను మాట్లాడక చాలా రోజులవుతుంది. నాతో ఎలా పెట్టుకుంటాడు? మేఘన అంది. నువ్వు నా దగ్గర దాచాల్సింది ఏమీ లేదక్కా. ఫిలడెల్ఫియాలో ఏం జరిగిందో నాకు తెలుసు. నువ్వు బాస్ని తిట్టావు. అక్కడ జరిగిందేది బాస్ ఆర్డర్స్ బట్టి జరగలేదు. బాస్ ఎప్పుడన్నా నేను బాధ పెట్టాలని అనుకుంటాడా? మేఘన మెసేజ్ చదివిన తర్వాత ఏం జరిగింటుందో ఊహించింది. కానీ అతను ఎప్పుడు ఏం చేస్తాడో నమ్మడానికి లేదు. ముఖ్యంగా అరవింద్ విషయంలోనే ఎందుకింత అతిగా ప్రవర్తిస్తున్నాడో అర్థం కావట్లేదు. ఒకసారి వాళ్ళిద్దరి సంబంధం ఏంటో మాస్టర్ని అడగాలి అని ఆలోచిస్తూ ఉండగా, అక్క రిప్లై లేదు, లైన్లోనే ఉన్నావా? సోనీ మెసేజ్ చేసింది. ఉన్నాను, ఏంటో చెప్పు. బాస్ రిషిక్ అన్నకి కొత్త మిషన్ ఇచ్చారు, ఎస్ క్లాస్. మేఘన ఆ పేరు వినగానే భయపడిపోయింది. ఎస్ క్లాసా? అది కూడా రిషికి పర్సనల్గా తీసుకుని చేస్తాడు. ఇదంతా అరవింద్ గురించా? అదే సమయానికి లాస్ వెగాస్లోని స్టాక్ అకౌంట్ బుక్స్ ఉన్న టేబుల్ ముందు రిషిక్ కూర్చొని ఉన్నాడు. అతని కాలు ఒక బట్టతల అతని మెడ మీదుంది. చెయ్యి మెలితిప్పి పట్టుకున్నాడు. రిషిక్ ఏదో బిజినెస్ డీల్ చేస్తున్నాడు. అప్పుడే పక్కనే ఉన్న ల్యాప్టాప్ ఆన్ అయింది. అందులో ఎస్ అన్న లెటర్ కనిపించింది. రిషిక్ కంగారు పడ్డాడు. ఆ పట్టుకున్న అతన్ని వదిలేసి ల్యాప్టాప్ ముందుకొచ్చి, సాతాన్, ఏం జరిగింది? ఎస్ క్లాస్ ఇప్పుడెందుకు? 3 సంవత్సరాల క్రితం చేసినందుకు ఊరంతా మాయమైపోయింది. రిషిక్ తన గోల్డ్ ఫ్రేమ్ స్పెట్స్ తీస్తూ అన్నాడు. రిషిక్, నేను చూడ్డానికి ఎలా ఉంటాను? ఆడపిల్లలు నన్ను ఇష్టపడరా? సాతాన్ అడిగాడు.
ఈ విషయం అడగడానికి కాంటాక్ట్లోకి వచ్చావా? విసుగ్గా అన్నాడు రిషిక్. కోర్స్ కాదు. ముందు నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పు. సాతాన్ రెండోసారి గట్టిగా అడిగాడు. హా, బానే ఉంటావు, రిషిక్ చిరాకు పడుతూ అన్నాడు. అయితే ఇప్పుడు నేను ఆమెకి ప్రపోజ్ చేస్తాను, ఎలా ఉంటుంది? సాతాన్ నవ్వుతూ అన్నాడు. ఆర్ యు క్రేజీ? నీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఇంకో నెల వరకు నువ్వు బయటికి రాకూడదు, రిషిక్ అన్నాడు. అందుకే నువ్వు నా తరపున వెళ్తున్నావు, ప్రపోజ్ చేస్తున్నావు, సాతాన్ ఖచ్చితంగా చెప్పాడు. అంటే నువ్వనే ఎస్ క్లాస్ అనేది ఇదేనా? దీనికంటే ఒరిజినల్ ఎస్ క్లాస్ మెషిన్ని ఒప్పుకోవటమే మంచిది. సారీ, ఇదంతా నేను చేయలేను, రిషిక్ కనుబొమ్మల్ని వేళ్లతో దగ్గరికి చేస్తూ అన్నాడు. అవునా, అయితే సరే, నేనే నా సొంతంగా వెళ్తాను, సాతాన్ అన్నాడు. రిషిక్కి ఎవరన్నా దొరికితే 100 సార్లు పొడిచి చంపేయాలనిపించింది. ఓకే, వెళ్తాను అంటూ విసుక్కున్నాడు. నాకు ఫెయిల్యూర్ అంటే ఇష్టముండదు, తెలుసుగా, నేనస్సలు భరించలేను. నీకిది సిల్లీ జాబ్ కావచ్చు, నాకు ఎస్ క్లాస్ మిషన్ తోటి సమానం. ఆమె ఒప్పుకుందనుకో, వెనక్కి తీసుకునిరా, లేదంటే నేనేం చెప్పానో అది చెప్పు. సాతాన్ నిర్ణయించుకున్న తర్వాత అతని మనసు మార్చుకోడు. అందుకే రిషిక్ ఇంకేమీ మాట్లాడలేదు. బాల్కనీలో ఉన్న మేఘనాకి కాసేపు కుడి కన్ను అదిరింది, ఆ తర్వాత ఎడం కన్ను. అంటే ఇప్పుడు కొంచెం మంచి కొంచెం చెడు జరుగుతుందా అనుకుంటూ వెళ్ళి నిద్రపోయింది. రెండో రోజు ఉదయం సుహా నిద్ర లేచేసరికి కిచెన్లోని టిఫిన్స్ రెడీ చేసింది. అన్నిటినీ టేబుల్ మీద సర్దుతూ ఉండగా సుహా రూమ్లో నుంచి బయటకొచ్చాడు. గుడ్ మార్నింగ్ క్యూటీపై, ఎలా ఉందిప్పుడు? వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, నీకోసం చాలా చేశాను. సుహా మేఘనాని చూస్తూ 2 చేతులు చాచాడు. ఆంటీ నీకు హగ్ ఇవ్వడం మర్చిపోయిందా అంటూ దగ్గరికి తీసుకుని బుగ్గ మీద ముద్దిచ్చింది. సుహా అడుగుల చప్పుడుకి అరవింద్ నిద్ర లేచాడు. ఎప్పుడూ ఇది అలవాటే కానీ ఈసారి కొత్తగా ఉంది. బయటకొచ్చి మేఘనాని చూశాడు. రాత్రి జరిగిన దానికి మేఘన అరవింద్ కళ్ళల్లోకి చూడలేకపోయింది. బాస్, టిఫిన్ రెడీ అయింది, త్వరగా రండి. నేలచూపులు చూస్తూనే చెప్పి గబగబా వెళ్ళిపోయింది మేఘన. అరవింద్ సుహా బయటకొచ్చారు. మేఘనాకి తను తీసుకొచ్చిన ప్రజెంటేషన్ గుర్తొచ్చింది. క్యూటీపై, నీకోసం నేను గిఫ్ట్ తీసుకొచ్చాను, ఇవ్వటం మర్చిపోయాను అంటూ ఒక చిన్న బ్యాగ్ తీసుకొచ్చి సుహా చేతిలో పెట్టింది. మరో పెద్ద బ్యాగ్ తీసుకుని అరవింద్ చేతిలో పెట్టింది. అరవింద్ ఏంటా అని జిప్ ఓపెన్ చేసి చూశాడు. మెరూన్ షేడ్లో ఉన్న రెడ్ కలర్ సూట్. అరవింద్ ఎప్పుడు బ్లాక్ కలరే వేస్తాడు. ఇదివరకు మేఘన కొనిచ్చిందని స్కై బ్లూ కలర్ సూట్ వేసుకున్నాడు, ఎప్పుడు మెరూన్ కలర్. సుహాకి ఏమిచ్చిందా అని తొంగి చూశాడు. సేమ్ కలర్ సూట్, సుహాకి చిన్నది. సుహాని అరవింద్ని పెయిర్ డ్రెస్సెస్లో చూడాలంటే మేఘనాకి చాలా ఇష్టం. కానీ అరవింద్ ఎప్పుడు బ్లాక్ కలరే వేస్తాడు. ఈసారి మెరూన్ రెడ్ కలర్ అరవింద్కి ఎలా ఉంటుందో అని భయంగా ఉంది. సుహా డ్రెస్ పట్టుకొని వేసుకోవడానికని గదిలోకి ఉరికాడు. మేఘనా, నేను కూడా ఈ డ్రెస్ వేసుకోనా? మేఘన చెప్పకుండానే అరవింద్ అడిగినందుకు సంతోషంగా తలూపింది. గదిలోకి వెళ్ళిన ఇద్దరూ ఒకేసారి బయటకొచ్చారు. సుహా ఎప్పట్లానే చాలా అందంగా ఉన్నాడు. డార్క్ కలర్ సూట్ అయినా అరవింద్కి అదిరిపోయింది. మేఘన కళ్ళల్లో మెరుపుతూనే అరవింద్కి అర్థమైంది అది చాలా బాగుందని. అయినా సరే, ఎలా ఉంది అంటూ అడిగాడు. బాస్, ఎలా ఉందని చిన్నగా అడుగుతారేంటి? సో హ్యాండ్సమ్ యునో, మీకు టైం ఉంటే ఇప్పుడు బోలెడు ఫోటోలు తీసేదాన్ని అంటూ కదిలిపోతూ ఎగురుతూ ఎగ్జైట్మెంట్తో చెప్పింది మేఘన. అరవింద్ నవ్వుకున్నాడు. మేఘనకి ఏదో గుర్తొచ్చినట్టు, బాస్ మీకు టైం అయిపోతుంది, వర్క్కి లేట్ అయిపోతుందేమో అంటూ కంగారు పెట్టింది మేఘన. ఏం పర్వాలేదు, ఇంకా టైం ఉంది. స్టూడియో పెట్టడానికి ప్లేస్ కావాలన్నావు కదా, కొన్ని సెర్చ్ చేశాను, ఇదిగో ఫైల్, రామ్తో కలిసి వెళ్ళి ఒకసారి చూడు అని ఒక ఫైల్ తీసి మేఘనాకిచ్చాడు. అరవింద్ తనెంత బిజీగా ఉన్నా తన కోసం మొదటి ప్రాధాన్యత ఇస్తాడు. మేఘన మనసు కరిగిపోతుంది. ఒకవైపు రెడ్ కలర్ సూట్, ఆ నవ్వు, తన కోసం ప్రేమతో చేసే ఈ పని. థ్యాంక్ యూ సో మచ్ బాస్, నా కోసం చాలా టైం స్పెండ్ చేశారు, మేఘన ఆనందంగా చెప్పింది. నీకోసం చాలా టైం ఏంటి, రోజంతా గడిపేస్తాను. ఆఫీస్ మానేనా, ఇక్కడే కూర్చుని ఏదన్నా చేద్దామా? అరవింద్ నవ్వుతూ అడిగాడు. బాస్, మీకు టైం అయిపోతుంది,
ఆ, మరి సుహా ఇలా కంగారుగా తడబడుతూ అడిగింది మేఘన. సుహా, రామయ్యని పిలవనా? అడిగాడు అరవింద్. సుహా మేఘన దగ్గరికెళ్ళి గట్టిగా పట్టుకున్నాడు. క్యూటీపై, ఇవాళ నేను చాలా ప్లేసెస్ తిరిగేదుంది. నీకిప్పుడే ఫీవర్ తగ్గింది కదా, నాతో పాటు వచ్చావంటే అలసిపోతావు. పోనీ నాన్నతో ఆఫీస్కెళ్తావా? నా పనైపోగానే అక్కడికొచ్చి నిన్ను తీసుకొస్తాను. మేఘన లాలనగా అడిగింది సుహాని. సుహాకి మేఘనాతోనే ఉండాలనుంది. కాని మేఘనాకి కష్టమవుతుందని తండ్రితో వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు. ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత రామస్వామి కార్పొరేషన్లోని అరవింద్ సుహా రెడ్ కలర్ సూట్లోని కారులో నుంచి దిగటం సెక్రటరీ చూసింది. ఎప్పుడు బ్లాక్ కలర్ సూట్లో కనిపించే అరవింద్ ఇవాళ మెరూన్ రెడ్ కలర్లో కనిపించేసరికి సెక్రటరీ నోరు తెరిచి ఆశ్చర్యంగా చూస్తుంది. ఆ పక్కనే బాస్ చేయి పట్టుకొని నడుస్తున్న బుల్లి రాకుమారుడు. అదిరిపోయింది చూడటానికి. సెక్రటరీ వెంటనే గ్రూప్ చాట్లోని మెసేజ్ చేసింది. హ్యాండ్సమ్ బాస్ విత్ లిటిల్ ప్రిన్స్ ఇన్ రెడ్ కలర్ సూట్ టైప్ చేసి పక్కనే 3 రెడ్ కలర్ హార్ట్ షేప్ సింబల్స్ పెట్టింది. ఆ ఒక్క మాటతో చాట్ బాక్స్ మొత్తం కదిలిపోయింది. అక్కడ వర్క్ చేసే ప్రతి అమ్మాయి రావటం, అరవింద్కి ఎదురవటం, విష్ చేయటం, వెళ్ళిపోవటం. సుహా కూడా మొదటిసారి ఆఫీస్కి వస్తున్నాడు. స్టాఫ్ అందరికీ ఆ ఇద్దరినీ చూస్తుంటే కన్నుల పండగలా ఉంది. ఆ పక్కనే ఉన్నది బాస్ కొడుకని నీకెలా తెలుసు అని ఒకరడిగారు. బాస్కి కొడుకున్నాడని తెలుసు. ఇద్దరు సేమ్ కలర్ డ్రెస్సులు వేసుకున్నారు. ఇంకా చెయ్యి పట్టుకుని నడుస్తున్నారు. ఇంతకు మించి ప్రూఫ్లేం కావాలి? మరి ఆయన భార్య? కొత్తగా జాయిన్ అయిన అమ్మాయి అడిగింది. ఆయన భార్య చనిపోయిందంట, మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. సెక్రటరీ చెప్పింది. ఓ గంట వరకు అరవింద్ సుహా గురించే ఆఫీసులో అంతా మాట్లాడుకున్నారు. మేఘన హోటల్కెళ్ళి రామ్ ఉంటున్న రూమ్ డోర్ బెల్ కొట్టింది. రామ్ చాలా నీరసంగా డోర్ ఓపెన్ చేశాడు. మేఘనని చూడగానే హుషారొచ్చింది. మేడం, మీరొచ్చేశారా? ఈ 2 రోజులు ఏమైపోయారు? మీరింకా డెసిషన్ మార్చుకున్నారేమో అనుకున్నాను. ఇంకా అమ్మని మామయ్య దగ్గర నుండి తీసుకొచ్చి ఏదైనా వర్క్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. సంతోషంగా మేఘనాని చూస్తూ అన్నాడు. అలాంటిదేమీ లేదు రామ్, కొంచెం పనుండి ఆగిపోయాను. టిఫిన్ చేశావా? సైట్ చూడ్డానికెళ్దాం పదా. రామ్ తిన్నాను అనగానే ఇద్దరూ కలిసి సైట్ చూడ్డానికి వెళ్లారు. అరవింద్ చూపెట్టిన అన్ని బిల్డింగ్స్ దగ్గరికి తిరిగారు. ఫైనల్గా ఒక బిల్డింగ్ సెలెక్ట్ చేసుకున్నారు. ఆ ఏరియా చాలా లగ్జరీగా ఉంది. స్టూడియో పెట్టుకుంటే మంచి లాభాలొస్తాయి. ఓనర్తో మాట్లాడి కాంట్రాక్ట్ ఫైనల్ చేసింది మేఘన. అవన్నీ చూసుకుని వస్తుండగా కింద బిల్డింగులో ఒక గ్రూప్ కనిపించింది. ఆ మధ్యలో ఉన్నతన్ని రామ్ చాలా కోపంగా చూస్తున్నాడు. ఏమైంది రామ్, అతనికి తెలుసా? మేఘన రామ్ని చూస్తూ అడిగింది. మేడం, ఆ మధ్యలో ఉన్నతని పేరు స్మిత్. అతనే నన్ను ప్రాజెక్టుకి తీసుకున్నాడు. చాలా వరకు డిజైనింగ్ అంతా చేసిచ్చాను. 50-50% అన్నాడు. నన్ను మోసం చేశాడు. అవి తన సొంత డిజైన్స్ అన్నాడు. ఆ చుట్టూ కనిపిస్తున్నవంతా నా డిజైన్సే. అతని వల్లే నేను సర్వస్వం కోల్పోయాను. అమ్మ మతిస్థిమితం లేనిదానిలా అయ్యింది. నేను డిప్రెషన్లో ఉండి ఆ అమ్మని పట్టించుకోలేదు. అందుకే అలా రోడ్డు మీద తిరుగుతూ ఉంది. మీరు నా జీవితంలో ఎదురవ్వకపోతే మరో 2 రోజుల్లో చనిపోయి ఉండేవాడిని. బాధగా చెప్పాడు రామ్. అరే, ఆ మాత్రం దానికే చనిపోతారా? నువ్వు పోగొట్టుకున్నది డిజైన్స్ మాత్రమే, నీ టాలెంట్ కాదు కదా. నీకు లేనిది ఇన్వెస్ట్మెంట్ మాత్రమే. నీ టాలెంట్ నీతోనే ఉంటుంది. కొత్తగా ఆలోచించు, జీవించటం మొదలుపెట్టు. మేఘన ధైర్యం చెప్పి రామ్ని అక్కడి నుండి తీసుకెళ్ళింది. అరవింద్ ఆఫీస్లోని సుహా ఎప్పట్లానే విండో దగ్గర కూర్చొని టెలిస్కోప్తో చూస్తూ ఉన్నాడు. అరవింద్ తన ఫైల్స్ని, డాక్యుమెంట్స్ని చూసుకుంటూ ఉన్నాడు. సుహా వైపు తిరిగి, సుహా, కాసేపు పడుకో అన్నాడు. సుహా కదల్లేదు. మీ ఆంటీ మొన్న అదే రూంలో పడుకుంది. అరవింద్ అనగానే సుహా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ గదిలో పడుకున్నాడు. సుహా ఒక అరగంట పడుకున్నాడో లేదో అరవింద్ దగ్గరికి వచ్చాడు సుహా. ఆంటీ ఎందుకు నన్ను ఇంకా తీసుకెళ్లలేదు? ఆశ అరవింద్కి చూపించాడు. ఆంటీ బిజీగా ఉంది చెప్పాడు అరవింద్. మళ్ళీ 5 నిమిషాలకు వచ్చి, ఆంటీకి నేనంటే ఇష్టం లేదా? ఆంటీ నన్నెందుకు తీసుకెళ్లలేదు? మళ్ళీ రాశాడు. చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు. అదేదో మీ ఆంటీకే మెసేజ్ చేయి చెప్పి అరవింద్ తన పనిలో పడిపోయాడు. ఆంటీ ఇంకెవరినైనా అడాప్ట్ చేసుకుంటుందా?
ప్రతి 5 నిమిషాలకి ఒకసారి వచ్చి అరవింద్ని రకరకాల ప్రశ్నలు వేస్తున్నాడు సుహా. పిల్లల్ని పెంచటం చాలా కష్టమని అప్పుడు అనిపించింది అరవింద్కి. విసుగొచ్చి సుహా వైపు చూస్తూ, నా భార్య ఇంకా ఎందుకు రాలేదు అని తిరిగి అరవింద్ అడిగాడు. ఇలా ఉండగా అప్పుడే డోర్ తెరిచి ఎవరో వచ్చారు. అటువైపు చూసేసరికి సంజయ్ ఐలాండ్ నుండి డైరెక్ట్గా వచ్చేసినట్టు ఉన్నాడు. కొబ్బరి చెట్లు పువ్వులు ప్రింటున్న షర్టు వేసుకున్నాడు, హ్యాట్ పెట్టుకున్నాడు, బొమ్మలున్న ప్యాంట్ వేసుకున్నాడు. హాయ్ సుహా డియర్, మీ బాబాయ్ వచ్చేసాడు చూడు, కమాన్ కమాన్ అంటూ దగ్గరకొచ్చి సుహాని ఎత్తుకున్నాడు సంజయ్. సుహా వెంటనే ఆంటీ ఎందుకు రాలేదు అంటూ రాసి చూపించాడు. ఆంటీ లేకపోతే ఏంటి, మీ బాబాయ్ ఉన్నాడు కదా, నిన్ను ఆడిస్తాడు. సుహా వినిపించుకోకుండా ఆంటీ ఎవరినన్నా అడాప్ట్ చేసుకుందా అంటూ మళ్ళీ రాసి చూపించాడు. సంజయ్ సుహాని దించేసి అక్కడున్న సోఫాలో కూర్చున్నాడు. సుహా మళ్ళీ 5 నిమిషాలకొచ్చి ఆంటీకి నేనంటే ఇష్టం లేదా అంటూ మళ్ళీ అడిగాడు. సంజయ్ ఈసారి తల పట్టుకొని కూర్చున్నాడు. మీ ఆంటీ అక్కడ విండోలో కనిపిస్తుంది, వెళ్ళక్కడ చూడు అన్నా. సుహాకి మాటలు రాకపోవటమే మంచిదైందనుకుంటా అంటూ తల నొక్కుంటూ అక్కడే ఉండిపోయాడు సంజయ్. మేఘన టైం చూసుకుంది. సుహా ఇంకా ఎదురు చూస్తూ ఉంటాడని, ఇంతకు మించి లేటు చేస్తే ఏడుస్తాడని గుర్తొచ్చింది. రామ్, నువ్వింక వెళ్ళిపో, జాగ్రత్త, డోర్సు విండోసు వేసుకుని పడుకో. రామ్కి జాగ్రత్తలు చెప్పింది. తనేదో ఆడపిల్లలా చెప్తుందని నవ్వుకున్నాడు రామ్. సంజయ్, అరవింద్ మరి కాసేపుంటే సుహా ప్రశ్నలకి కళ్ళు తిరిగి పడిపోయేలా ఉన్నారు. అదే సమయానికి మేఘన వచ్చింది. ఇద్దరూ చాలా నీరసంగా జీవితంలో ఏదో కోల్పోయినట్టు కనిపిస్తున్నారు. మేఘన సంజయ్ని చూసి కంగారు పడింది. హాయ్ సంజయ్, ఐలాండ్ నుంచి డైరెక్ట్గా వచ్చేసావా? నీ డ్రెస్ చాలా బాగుంది, కానీ నువ్వెందుకలా పడిపోయున్నావు? సోఫాలోని మొహం వేలాడేసుకుని కూర్చున్న సంజయ్ని అడిగింది మేఘన. బ్యూటీ, వచ్చావా? నీకోసమే. ఇంకాసేపు ఉంటే నేను చచ్చిపోయేవాడిని. అసలు రేపు రావాల్సింది, బుద్ధి తక్కువై ఇవ్వాలొచ్చాను. వీళ్ళ మాటలు వినపడి సుహా లోపల నుండి పరిగెత్తుకుని వచ్చాడు. మేఘన ఎత్తుకోగానే మెడ చుట్టూ చేతులు వేసి అతుక్కుపోయాడు. అరవింద్ కూడా చాలా నీరసంగా కనిపిస్తున్నాడు. బ్యూటీ, నీకెప్పుడైనా లేట్ అయినా, లేటు కాదు, ప్రతి గంటకొకసారి సుహాకి మెసేజ్ చేస్తూ ఉండు. నువ్వు కాసేపు రావడం లేట్ అయితే ప్రేమిస్తే సినిమాలో హీరోలా పిచ్చోడ్లా తిరగాల్సి వచ్చేది. ఆ మాటకి అరవింద్ నవ్వేశాడు. అప్పుడు గాని సంజయ్ అరవింద్ డ్రెస్ గమనించలేదు. ఓహో అన్నా, రెడ్ కలర్, ఇదివరకేమో బ్లూ కలర్, వదిన కొనిచ్చిందా? కలకలలాడిపోతున్నావు. ఓ, సుహా కూడా సేమ్ డ్రెస్, ఇద్దరు పెయిర్ డ్రెస్సులా? వదిన కూడా ఇదే కలర్ డ్రెస్లో ఉంటే ముగ్గురు చూడముచ్చటగా మంచి ముద్దు ముద్దు ఫ్యామిలీలా ఉండేవాళ్ళు. ఏ వదినా, సేమ్ కలర్ డ్రెస్ నువ్వు కొనుక్కోలేదా అడిగాడు సంజయ్. మేఘన సంజయ్ వైపు సీరియస్గా చూస్తూ సుహానెత్తుకొని వెళ్ళిపోయింది. మిగతా కథ తర్వాయి భాగంలో. ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.